ఈ బాధ నాదే కాదు నారదా, భూలోకంలో కూడా ఆడవాళ్ళు మగవాళ్ళ చేతులలో బానిసలుగా ఉన్నారు. వారి కష్టాలు కళ్ళారా చూపిస్తాను కదండి. నేను ఒక్కసారి పిలవగానే పలకాలి, 3 సార్లు ఎందుకు పిలిపించుకున్నావు? నా కంఠనాలను పూర్తిగా అరిగిపోవాలనా? రైట్. క్షమించండి, ఇక్కడ నుంచి ఒక్కసారికే పలుకుతాను. సరే, ఇప్పుడు నాకు ఇతగాడికి 2 కాఫీలు పట్టరా. ఒక్క నిమిషంలో తెస్తాను. వెళ్ళు. పరమ సాత్వికురాల్లో ఉన్నా. ఈ కాలంలో భక్తి అంటే ఇలా భయపడే ఆడాలి. అది భయపడే కాదు, మరి నేనే భయంలో పెట్టా. సార్, నాకు చిన్న సందేహం. ఏదిగా అంత పరమ సాత్విక్ గారికి అమంతాని అల్ట్రా మోడర్న్ పేరు ఏంటండి? ఎవరి బొంద? అమంత అంటే అల్ట్రా మోడర్న్ పేరు కాదు, మరి అది వేరే బొందదాయ. అంత పొడుగు పేరుతో పదే పదే పిలవలేక నేనే అమంతాన్ని పూజించా. ఒక్క నిమిషంలో తీసుకొస్తానని చెప్పి 2 నిమిషాల్లో తీసుకొచ్చేవేంటి? అంటే వీడు టైం చూసుకోడు, ఎంత ఆలస్యం చేసినా పర్వాలేదనే కానీ ఉద్దేశం. అలాంటి ఉద్దేశం నాకు లేదండి. మరి ఎలాంటి ఉద్దేశం ఉంది? రిటైర్ అయిపోయాలని చురుకుగా చూద్దామనుందా? అదేంటి పరపురుషుని తలుచుకుంటున్నావేంటి? దేవుణ్ణి తలుచుకుంటున్నానండి. ఆడదానికి మొగుడే దేవుడు, ఇంకెప్పుడు మగదేవుడు తలుచుకోకు. అయ్యో రామ అనుకునే సందర్భం ఏదైనా వస్తే అయ్యో రామ కూడా నన్ను తలుచుకో. ఇదేంటి చనికి వదిలిపోతున్న గోత్రం అలా నిలబడ్డావు? కాపీ తీసుకో. నమస్కారం అమ్మా, నేను ఈ ఇంటి ఓనర్ని. అలాగండి. పరాయి పురుషుడికి నమస్కారం పెట్టొచ్చండి? అలా అడిగే బాగుంది, ఇంటి ఓనర్ కదా, పెట్టావు, పర్వాలేదు. నమస్కారం అండి. నమస్కారం. నేను లోపలికి వెళ్ళొచ్చండి? వెళ్ళండి. వాడిని అడుగుతావేంటి? అడగాల్సింది నన్ను. వెళ్ళు. హలో అప్పరా, ఎలా ఉన్నా? మనోడంతా బాగున్నారా? ట్రాన్స్ఫర్ తీసుకొని కౌన్సిలింగ్ చేయించలేకపోయావా? నీ మాట అంటాడు కదా, నాకు తెలుసు. దొరికేస్తుంది డబ్బు. ఇంకేం జరుగుతుంది? అవును, మన సుబ్బారావు గారు అమెరికాలో వచ్చేసేటట్టు కదా. లేదు. ఏంటి ఇప్పుడు ఇక్కడే ఉంటున్నాడా? ఒరే ఫోన్ నెంబర్ ఏమన్నా ఉంటే చెప్పరా. 1 minute. డెఫినెట్గా ఇది ఫారెన్ ఇంట్లో ఉంటాడు. ప్యాడ్ ఎందుకు ఎక్కడ కూర్చుంటే బాగుంటుంది? ఎక్కడ దగ్గర కూర్చుందో చూద్దాం. పెన్ను పెన్ ఇచ్చారా? పెన్ను ఇచ్చేస్తారా? తన క్యాప్ అవుట్ చేస్తాడు, నీ బాబు చేస్తాడా? ఏంటి ఎలా తయారయ్యారు? రాయమంటారా? అక్కర్లేదు, నేను రాసుకుంటాను, నువ్వే చెప్పు. ఇప్పుడు చెప్పరా. ఎంత? 9849308895. ఓకే. పెద్ద చెప్పలే పెట్టావు. ఆఫీస్కి వెళ్ళొస్తాను. బాగున్నారా? బాగానే ఉన్నానండి, ఇంకా బీపీ షుగర్ రాలేదు. శనివారం వస్తాన్నారు, శుక్రవారం వచ్చారండి. స్టేషన్లో పడుకో, రేపు పొద్దున్న వస్తాను. ఏంటి కోపడకండి, రండి కూర్చోండి. స్నానానికి నీళ్ళు పెట్టించమంటారా? ఎందుకు డైరెక్ట్ గా నూతన దూకేస్తాను, సాయంత్రం దించండి. అయ్యో, ఎందుకండి ప్రతిదానికి కోపడతారు? కోపడక ఇంట్లో కాలబెట్టు స్టేషన్ క్యాబ్ పంపించలేరా? మీరు ఎప్పుడు వస్తారు? అమ్మాయి ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేను ఇందాకే తిడుతూ ఆపాను. దున్నపోతుల్లా రాగానే మొదలెట్టావా? ఊరుకున్నా నువ్వు కూడా అలాగే మాట్లాడతావు. రాగానే పెళ్ళని తింటాను, నాకేమైనా మనసు లేదు అనుకున్నావా? వచ్చి ఆల్రెడీ 5 నిమిషాలు అయింది. నువ్వు మారవు. ఏమండి కాఫీ? శాస్త్రదే ఏంటి సెకండ్ తీసారా? రేపు నుంచి కాఫీ పెడితే అడుక్కున్నాడు కోసం దోశలు పోస్తారా? ఎక్కడికి? సాసర్ తెద్దామని. దీన్ని ఏం చేయమంటావు? నువ్వు వచ్చే వరకు ఒలింపిక్ జ్యోతి పట్టుకున్నట్టు ఇలా పట్టుకునేకుండా ఇవ్వండి. ఇసుకుంటా అంటే నేనా? నేనా? కాఫీ శాస్త్రం ఉంది కదండి.
సాసర్లో కప్పులో కాఫీ ఉంటే సరిపోదా? కాఫీ వేడిగా ఉండక్కర్లేదా? వేడి చేసి తెస్తానండి. కొంచెం వాడు. ఆ, ఎంత ధైర్యం నీకు? ఆడదానివి, అందులో పెళ్ళానివి, ఉద్యోగం చేస్తావా? ఓ అసలు నీకు ఈ లక్కు రెడీ అయితే థర్డ్ పార్టీ ఎవరు? ఎవరు ఎవరు? కొత్తగా మన పక్కింట్లో ఎంట్రీ ఇచ్చిన బేబీయా? మరి పక్కనే ఉన్న నీ ఫ్రెండ్సా? కాదు. మరి ఎవరిచ్చారు నీకు ఐడియా? నువ్వు ఆలోచించావా? ఒక ఇంట్లో 2 పొయ్యిలు వెలగకూడదు, అలాగే ఒక ఇంట్లో 2 బ్రెయిన్స్ ఆలోచించకూడదు. ఈ బ్రెయిన్ ఆలోచించాలి, ఈ బ్రెయిన్ తల దించాలి. ఇదెన్ని? 2 ఆ? 2 ఇదెన్ని? 1 2 కలిస్తే ఎంత? 3 No. 4. 2 1 కలిపితే 3 కదండి. అది పడి లెక్క, ఇది భర్త లెక్క. భర్త చెప్తే 2 1 4 అవుతుంది. ఇప్పుడు చెప్పేది 4 వెరీ గుడ్. ఇది చివరి దాకా ఫాలో చేయాలి. నువ్వు ఫాలో చేసావు. సెక్రటరీ దగ్గర తెలుగు తల్లి విగ్రహం ఉంది కదా, దాని పక్కనే నా పెళ్ళం పద్మవ్రత అని నీ విగ్రహం ప్రతిష్ఠిస్తా. తేడా చేసావు, హుస్సేన్ సాగర్ లో ప్రాణాలతో నిమజ్జనం చేస్తా. అర్థమైందా? చూసావా నారదా, అనాదిగా ఆడవాళ్ళు మగవాళ్ళ చేతులలో బానిసలుగా బ్రతుకుతున్నారు. ఈ మగవారు ఆడవాళ్ళ శక్తిని ఎప్పుడు గుర్తిస్తారో ఏమిటో. ఎప్పుడో కాదమ్మా, ఇప్పుడే ఆడవారు తమలోని స్త్రీ శక్తిని గుర్తించి మగవారిని బాగానే అడగదొక్కేస్తున్నారు. మగవారు కూడా ఈ అడ్జస్ట్ అయిపోయి చెప్పినట్టు నడిచేసుకుంటున్నారు. వైకుంఠంలో కూడా ఆ మార్పు వస్తుందేమో. ఓసారి ప్రయత్నించి చూడు తల్లి. నాథ ప్రాణేశ్వర, హే లక్ష్మీనారాయణ స్వామి. ఏమి దేవి? సరదాగా అడుగుతున్నాను, ఇప్పుడు మనం ఉన్న స్థితిని తారుమారు చేస్తే ఎలా ఉంటుంది? నా ప్రాణదీపమా, నీ సరదా తీర్చడమే నా సరదా. తథాస్తు. నారద, నాకు ఈ మాయాశక్తి ఉంది కాబట్టి ఆడవారిని ఏమర్చగలిగాను. కానీ భూలోకంలో భర్తలు ఈ మాయ చేతకాక పెళ్ళాల చేతుల్లో నరకం అనుభవిస్తున్నారు. చూపిస్తాను పద. ఎవరికైనా ఉత్సాహం మొదట్లోనే ఉంటది. అది సాంగైనా సరే, సంసారమైనా సరే. నీ ఉత్సాహానికి ఏమైందంట? ఏమో ఏమైందో తెలియదు, ఎక్కడికి పోయిందో తెలియదు. మొత్తానికి మాత్రం పోయింది. అన్ని పోతాయి నీకు. మగాళ్ళంతా పెళ్ళాన్ని కొండ చిలుగా చూస్తారు, ఎక్కడ మింగేస్తుందో ఎక్కడ రక్కేస్తుందో అని. పెళ్ళాలనే వాళ్ళు పండు వెన్నెల లాంటి వాళ్ళు, దాన్ని ఆస్వాదించండి. పెళ్ళాలు పండు గడ్డెలు లాంటి వాళ్ళ. ఈ మాట చంద్రుడు ఉన్నాడు అనుకో, రేపు నుంచి రావడం మానేస్తాడే. దేంతో కంపేర్ చేసుకుంటారు, దేంతో ఈ చేసుకుంటారో తెలీదా మీకు? ఏం పోలికలే మీ అది? మీ పోలిక పద్ధతి లేదు, బాగుందా మీకు? నాకు ఈ గాజులకి మ్యాచింగ్ చీర కావాలి. ఏమండి నిన్న ఏమండి నాకు గాజులు కావాలండి. 200-300 కదా కొనుక్కోపోవని కాలు ఎగరేసి చెప్పా. ఈ రోజేమో ఆ 200 గాజులకి 2000 మ్యాచింగ్ చీర అడుగుతుంది. మీ భార్య గాజులకు మ్యాచింగ్ చీర అడిగింది, నా భార్య అయితే బొట్టు బిళ్ళకు మ్యాచింగ్ చీర అడుగుతుంది. ఎందుకు అంత మొండి పట్టు పడతారు? ఎందుకు మీకు కావాలంటే కావాలా?
మొగుడు ఏ పరిస్థితిలో ఉన్నాడు, వాడు కొనిగలడా లేడా అనేది ఆలోచించలేందుకే మీరు. ఇక్కడ ఉన్న చాలా మంది మేళ్ళు కెమెరా మేళ్ళు లోపల చినిగిపోయిన పని వేసుకొని చొక్కా వేసుకొని పిల్లల కోసం పిల్లల కోసం రాత్రి పగలానికి ఎంత కష్టపడుతున్నారో చూడాలి. సోమరిపోతున్న పెళ్లి చేసుకోవచ్చు కానీ నేను తోడు చెప్పేవాడిని మాత్రం పెళ్లి చేసుకోకూడదు. మా కష్టాలను చూసి కన్నీళ్లు పంచుకోవాలి కానీ సోమరిపోతువాడు అంటారంటే పని పానము కల్లారా ఏంటి ఆకలాగుతున్నా కన్నం పెట్టు. వండలేదు. వండలేదా? ఎందుకు వండలేదే? మాకు కావాల్సింది కొని పెట్టినప్పుడు మీకు మేము ఎందుకు వండి పెట్టాలి? మీకు సేవలు ఎందుకు చేయాలి? ఆకలైతే పస్తులుండు, లేదంటే ఇంట్లోకి వండుకొని తిను, అంతేగాని నేను మాత్రం వండి పెట్టాను. అర్థమైందా? ఎవరి జీవితాలు ఎలా ఉన్నాయో అర్థమై సావట్లేదు నాకు ఇక్కడ. ఆకలి అవుతుంది. హలో సాగర్ మేస్, కొద్దిగా ఒక ఫుల్ మీల్స్ పార్సల్ తీసుకుని రావయ్యా. ఎలా అలిగింది, అది కూడా ఏమి తినలేదు, దాంతో ఒక ముద్ద పెడతాం అని ఏమైనా ఉందా? అది తిన్నట్టు తింటున్నా, అది నీకు ఎలా అడుగుతుందో నేను తిను. సరే నువ్వు కూడా తినవే. నేను అడిగితే పిలుస్తున్నావు. ఏ నీ కళ ముచ్చిదాకా కనపడుతున్నానా? అలా అనలేదే. నీ ఫీలింగ్ అదే, నీ ఫీలింగ్ అదే. కుక్క విశ్వాసం ఉంటుంది, పెళ్ళాలని విశ్వాసం కూడా లేదు నీకు. ఇప్పుడు నేను తిన్నానా వద్దా? అయ్యో రామ, నేను చేతులు ఎవరు లాక్కున్నానా? ముందు కాంచె ఎవరు లాక్కున్నానా? అమ్మో నిన్నాకి బాబు నాకు వెయ్యా. ఎలా అనుకుంటున్నా నేనే చూస్తాను. ఇప్పుడు నువ్వు తినలేదు, నేను తినలేదు, సామానే. నేను తిన్నా. అది పెళ్ళాం తలుచుకుంటే మొగుడు నోటి దగ్గర పుట్టిన కూడా తిని నాపేయగలదు. అది గుర్తు పెట్టుకో, అర్థమైందా? మీరు జీవితంలో ఏం సాధించలేక మొగుడు సాధిస్తుంటారా మీరు? మాకు అదో రకమైన ఆనందం. అంతేకా? బావకి నచ్చినట్టు బిహేవ్ చేయొచ్చు కదే, బాధ లేకుండా బతికేయచ్చు. మొగుడు మాట వినే పెళ్ళానికి వాల్యూ ఉంటుంది అనుకుంటున్నావా? నువ్వు చెప్పేదానికి లాజిక్ ఉంటుంది అనుకుంటున్నావా? లాజిక్గా చెప్తా విను. రోజు కంచనున్న 4 కూరలు వడ్డించి కడుపు నిండా పెట్టామనుకో, వాటంగా తినేసి వడియాలు లేవా అప్పడాలు లేవా అని వంకలాడతాడు. అదే సింగిల్ కర్రీ, చింతపండు చారు, నీళ్లు కలిపిన మజ్జిగ అలవాటు చేస్తే హద్దుల్లో తిని పేర్లు పద్దులు పెట్టకుండా ఉంటాడు. కంచం దగ్గర కంట్రోల్. అబ్బో, పిల్లలు రోజు నైటీలు వేసుకొని పాచి మొక్కలతో పిసచ్చలు ఎందుకు తిరుగుతారో తెలుసా? ఎందుకు? సడన్ గా చీర కట్టి అందంగా రెడీ అయితే హీరోయిన్లా కనపడుద్ది కాబట్టి. పొగుడు కోసం పంచేస్తున్నట్టు కనిపించాలి కానీ పని చేయకూడదు. వండి పడుతున్నట్టు అనిపించాలి కానీ వండకూడదు. భయపడుతున్నట్టు నటించాలి కానీ భయపడకూడదు. మగాడి వీక్నెస్ తో వీడియో గేమ్ ఆడేయాలంటావు. అప్పుడే మనం వీక్ అయిపోకుండా ఉంటాం. బ్రహ్మ రహస్యం ఒకటి చెప్పనా నీకు? మగాళ్ళు ఎంత సంపాదించినా ఆడల కోసమే. ఆడిని కంట్రోల్లో పెట్టి టాలెంట్ ఒక్కటే మనం నేర్చుకుంటే చాలు, లేదంటే వాలిపోద్ది. ఎస్, ఇది తెలియక ఈ నిజ్వాలిటీ ఇస్తరాకులు కట్టంటూ రోడ్లు ఎమ్మట ఆఫీస్ ఎమ్మట తెగ తిరిగేస్తున్నారు కదా ఆడవాళ్ళు. హార్డ్ వర్క్ చేసే వాళ్ళు ఆయాసపడతారు, స్మార్ట్ వర్క్ చేసే వాళ్ళు సుఖపడతారు. మీ ఆయన్ని మీరు కంట్రోల్లోనే పెట్టారేమో కదా. బొంగు పెట్టాం. ఎంత పెద్ద డాక్టర్ అయినా సొంత వైద్యం చేసుకోలేడని పక్కింటి పిల్లలకే సలహాలు, సొంత మొగులకి సలండ్రే. చట్టాల్లోనే కొన్ని సవరణలు చేయాలండి. వివరణ ఇస్తారా? అసలు మనం ఎందుకు ఇవ్వాలండి వీళ్ళ కట్నాలు? మనమే ఇంటికి వస్తాం, మనమే వీళ్ళకి, వీళ్ళ అమ్మ నాన్నకి, వీళ్ళ అక్క చెల్లెలకి అందరికి అడ్డమైన చాకరీ చేస్తాం. మనమే పిల్లలు కంటాం, మనమే పిల్లలు పెంచుతాం, మనమే తీర్చిదిద్దుతాం. అప్పుడు వాళ్ళ కదా మన కట్నాలు ఇవ్వాలి. రాంగ్ రాంగ్ ఉందండి సిస్టమ్ అంతాని. మార్చాలి. ఎలా మార్చాలి? మార్చాలండి. వాళ్ళే మన ఇంటికి రావాలి, వాళ్ళే ఊడిగం చేయాలి, వాళ్ళే పిల్లల్ని కనాలి. అదే వాళ్ళే పిల్లల్ని పెంచాలి. వాతం తుడిచి బబ్బో పెట్టేసరికి బుర్ర బొంగరలా తిరుగుతుంది. అది వాళ్ళకు కూడా తిరగాలి. తిరగాలి. ప్రపంచంలో ఏ పనికైనా జీతం ఉంటుంది కానీ ఒక్క పెళ్ళే పోస్టుకు మాత్రం ఏ జీతం ఉండదక్క.
జీవితమే కాదక్క, అసలు జీవితమే ఉండదు. అయినా మనం పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎంత కష్టపడతామో వాళ్ళకేం తెలుసక్క. అసలు మన కష్టం విలువేంటో మూలని నా చేపలకు తెలుసు, ఇంట్లో కడబట్టకు తెలుసు, పోటీలో మసుకుంటకు తెలుసు, సింకులో గిన్నెలకు తెలుసు. ఇలాంటి కష్టం వాళ్ళకి తెలియాలి కాబట్టే ఈ చిన్న ప్రయత్నం. సులోచన, అమ్మో వీడు వస్తున్నాడు. ఏమైంది? పొద్దున్నే ఇల్లు ఉడుస్తుంటే కాలు జారి పడ్డాను. ఇల్లు ఇంత చిందరాంధ్రంలో ఉంది. అదేనండి, ఇల్లు ఉడుస్తుంటే కాలు జారి పడ్డాను. టెన్షన్ పడకండి, నేను ఊడుస్తాను. సరే కూర్చోలే, వచ్చేస్తా, కూర్చో. నడుము పట్టేసిందంటే చూసారా, మీరు కొద్దిసేపు ఇల్లు ఉడిచినందుకే నేను పట్టేసింది అంటున్నారు. మేము పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఎంత కష్టపడతామో ఏదైనా గుర్తించారా మీరు? ఆవిడ జాలి పడుతున్నావు, సెటల్ వేస్తున్నావు. అబ్బో, నేను ఎందుకు సెట్ వేస్తానండి? ఏదో సిచ్యువేషన్ వచ్చింది కదా అని చెప్తున్నా అంతే. ఈ బట్టలు ఎప్పుడు నానబెట్టా ఇది? నానబెట్టి 2 రోజులు అవుతుంది. ఇప్పుడే ఈ రోజు ఉతుకుతాం అనుకున్నా, కానీ లోపే కాలు జారి పడ్డా. సరే ఇప్పుడు ఎలా బట్టలు? పర్వాలేదులేండి, నేనే ఉతుకుతా. సరే వదిలే, కూర్చో, నేను ఉతుకుతాలే. నేను వాషింగ్ మిషన్ నేను వేస్తాను, ఉండు. వాషింగ్ మిషన్ పనిచేయట్లేదురా? నీలాగే ఇంట్లో ఉన్న వస్తువులు కూడా చచ్చి పడిపోయాయని. సరేనండి, ఎందుకు అంత కోపడతారు? ఆ పక్కన పడేయండి, లేచిన తర్వాత నేను ఉతుక్కుంటా. పొద్దున్నేసి ఎవరు ముఖం చూసా? నేను ఆడ జోబులో కలిసి కూడా ఉతకని నా మొగుడు నా చీర ఉతుకుతుంటే చూడడానికి నాకు ఎంత బాధగా ఉందో. బాధగా ఉందన్న దొప్పకే నువ్వు, అర్థమైందా? నువ్వు ఇలా మాట్లాడుతుంటే కళ్ళలో ఒక మీనింగ్, డైలాగ్ మీనింగ్ కనబడుతుంది నాకు. అయినా ఏ భర్తైనా భార్య బట్టలు ఉతుకుతుంటే బాధపడదా చెప్పండి? వీడు బాధపడితే ఎన్ని బాధలు నాకు ఎందుకు ఉంటాయిలే కానీ వంట ఏం చేసావు? నేనెక్కడ వంట చేశాను? ఉదయం వంట చేద్దాం అనుకునే లోపు ఆపు కాలు దారి పడిపోయావు. సర్లే హోటల్కి వెళ్ళి నేను ఏదన్నా రంగు పోయి. నాకు హోటల్ ఫుడ్ పడదుగా? హోటల్ ఫుడ్ పడదుగా? హైదరాబాద్ లో ఎన్ని బిర్యానీ సెంటర్లు ఉన్నా అన్ని బిర్యానీ దొబ్బుతున్నావు కదా ఎన్ని రోజులు. ఇప్పుడు హోటల్ ఫుడ్ పడదంటున్నావంటే అంటే ఆరోగ్యం బాగాలేనప్పుడు ఆయిల్ ఫుడ్ ఎందుకు అంటున్నా. ఇప్పుడు నువ్వు ఇంతకీ ఏమంటున్నావే? ఏదో ఒకటి ఇంట్లో వండితే బాగుంటుందిగా. నాకు వంట రాదా? వండింది ఏదో ఒకటైనా వంక పెట్టకుండా తింటా. అంటే నా చేత ఇప్పుడు వంట చేయించాలని ఫిక్స్ అయ్యావు అనమాట. అయ్యో, నేను కావాలని మీ చేత వంట ఎందుకు చేస్తానండి? సరే, పడుతూ లేస్తూ నేనే వంట చేస్తాను. వదిలే కూర్చో. నువ్వు పడద్దు లేవద్దు, ఇప్పుడు అప్పుడు అంటాలేదో నేనే పడతా. సరే గిన్నెలు ఎక్కడ ఉన్నాయి? సింకులు ఉన్నాయి. దోమ లేదా? తోమదా అనుకునే లోపు ఆపు. పని మనిషిగా దారుణం అయిపోతుంది నా బతుకు. వంగాని మొగాన్ని కూడా ఎలా ఉంచుకున్నానో ఇలా మొగుళ్ళు మొగాళ్ళందరూ మన కళ్ళ ముందు ఉండి పని చేస్తుంటే దానికి ఎంత హ్యాపీగా ఉంటుంది తెలుసా? ఈ మొగాళ్ళందరూ ఆడాలని బాత్రూమ్ లో కబ్బు బిల్ల అనుకుంటారు, కానీ మనకు కబ్బు బిల్లలు కాదట, అగ్గి పెట్టలు అగ్గి పుల్ల లాంటి వాళ్ళం. మన కాలం మండిందనుకో మొగాళ్ళందరూ మారి మాస్ అయిపోవాల్సిందే. ఇదిగోండి అక్క చెల్లెలు, రోడ్లో సేఫ్ గా వెళ్ళాలంటే హెల్మెట్ ఉండాలి. మరి ఇలాంటి మొగుడు కదా సేఫ్ గా ఉండాలంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతుండాలి. జాగ్రత్తగా ఫాలో అవ్వండి.